హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. 2024 అంత దరిద్రమైన ఇయర్ అయితే నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఇలాంటి ఇయర్ రాకూడదనేసే కోరుకుంటున్నాను. మరి 2024 మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. లియన్, వాట్ ఈస్ దిస్? లియన్, వాట్ ఈస్ దిస్? హియర్, వాట్ ఈస్ దిస్? పిజ్జా. వాట్ ఈస్ దిస్? డోనటా? అన్ని డోనటా? రౌండ్ ఏది ఉంటే అది డోనటా లియన్ నీకు? పిజ్జా. వాట్ ఈస్ దాట్? పిజ్జా. బర్గర్ పిజ్జా. ఓ అట్లా జాయిన్ చేయాలనా? మమ్మీ, బర్గర్ పిజ్జా ఎట్లుంది? ఫస్ట్ టైం అది, నేను కూడా తినలే ఇప్పటి వరకు. ఎట్లుంది టేస్ట్? నేను కూడా తినాలి, ఇప్పుడే తినాలి. న్యూ ఇయర్ పార్టీ. నాన్న, పిజ్జా బాగుందా? బాగుంది. అది కూడా తినేసేయి. తిను. అది స్వీట్ కాదు, హాటే. అది స్పైసీ. స్వీట్ కాదు అది, తిను, బాగుంటుంది. లియన్ టేస్టింగ్ పిజ్జా. తిను అది. యమ్మీ. Yummy? Do you like it, Lian? Lian, do you like it? ఒక ప్యాకెట్ జల్లిన, ఇంకోటి కావాలంటే చల్లుకో. ఆకులాకు ఉంటుంది ఇవి. లియన్, హ్యాపీ? ఐఎమ్ టేస్టింగ్ బర్గర్ పిజ్జా. Nice. Cheers, Gottu. Cheers. Here. Cheers. Amma Gottu, cheers. Cheers. Tinu adi. Abba. Tinu unnayi kada. Mama. Super. ఓకే. ఈ ఇయర్ అన్న కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కలర్స్తో ఈ న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేసినాము. యాక్చువల్లీ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. సో హాఫ్ అన్ అవర్లో అయితే ముగ్గు కంప్లీట్ అవ్వదు, కానీ అయినా కానీ స్టార్ట్ చేసేసినాం అనమాట. మమ్మీ అయితే ఇంకా డ్యూటీ కంప్లీట్ చేసుకొని అప్పుడే వచ్చింది. ఇంకా రాగానే ఇంకా ముగ్గు పనిలో దిగింది అనమాట. చాలా అలసిపోయింది, కానీ తప్పదు, ముగ్గు వంతు మాదే కాబట్టి మేమే వేయాలి. ఇంకా ఆల్రెడీ ఇంకా టైం అంతా కూడా 12 కూడా అక్కడనే అయిపోయింది అనమాట. సో మేము ఇంకా రోడ్ మీదనే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాము. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, జస్ట్ ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. చూసి ఎలా ఉందో చెప్పిండి కమెంట్ సెక్షన్లో. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. హ్యాపీ న్యూ ఇయర్ లియన్ కన్నా. హ్యాపీ న్యూ ఇయర్. ఏ హ్యాపీ న్యూ ఇయర్ నానా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ ప్రతి సంవత్సరం అనుకుంటా నెక్స్ట్ ఇయర్ మంచి పెద్ద ముగ్గేయాలని, కానీ ఆల్రెడీ మమ్మీ అలసిపోయింది. ఇంకా నాకైతే ఇంకా ఓపిక లేకుండే అనమాట. అందుకని ఇంకా అప్పటికప్పుడు ఒక చిన్న ముగ్గేసి కలర్స్తోని ఫిల్ చేసేసినాము. నేను ఒక 4th 5th క్లాస్ నుంచే ముగ్గుల మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో పేపర్లో ఏ ముగ్గు వచ్చినా కానీ చిటుక్కున్న 1 టైమే నేను బుక్లో దాన్ని దింపేసేదాన్ని అనమాట. ఇంకా రోడ్ మీద కూడా వేసేసేదాన్ని. సో చిన్నప్పుడు చాలా ముగ్గు వేసేదాన్ని, పెద్ద ముగ్గులు వేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మేము బిల్డింగ్స్లో ఉండే ఈ కల్చర్ వల్ల అంతా అసలు మాకు ముగ్గేసే ఛాన్స్ లేదనమాట. ఇక్కడ ప్లేస్ లేదు. అందుకని కొంచెం అలవాటు తప్పినట్టు అయిపోయింది. ఇట్లా చిన్నపిల్లలు వేసినట్టు వస్తుంది అనమాట ముగ్గు. కానీ చిన్నప్పుడు నిజంగా బాగా వేసేవాళ్ళం అనమాట. అందరం కలిసి కూర్చొని పెద్ద ముగ్గులు వేసి కలర్లు వేసుకుంటూ. ఇప్పుడు ఏదో పని అయిపోతే చాలు అన్నట్టు వేసేస్తున్నాం అనమాట. సో మెయిన్ హ్యాపీ న్యూ ఇయరే కాబట్టి అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ రాసేసిన తర్వాత ఏదన్నా ఒక చిన్న ముగ్గు కంప్లీట్ చేసేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఈ ముగ్గు అయితే వేశాను. ఇది వేయడానికే నాకు కాళ్ళు చేతులు నడుము అంతా కూడా వణికాయ అనమాట. ఎందుకంటే అలవాటు తప్పిపోయింది కదా కింద వంగి ముగ్గేయడము. సో అట్లా ఈరోజు అయితే ముగ్గు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కేక్ కట్ చేసేద్దాము.
ఇయర్ స్టార్టింగే కేక్ మోసం జరిగిందనమాట. ఇంకా ఇయర్ అంత ఎట్లుంటుందో ఏమో. ఎందుకంటున్నానంటే ఇది అందరూ తీసుకుంటారు కదా ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి కేక్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ 2 లేయర్స్ పెట్టినారు లోపల, సైడ్లో ఇంకా మీద మొత్తము ఫుల్ క్రీమ్ అనమాట. అసలు కట్ చేస్తుంటే మొత్తం నోట్లకి హాఫ్ క్రీమే పోతుంది. లోపల బన్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఇంత రేట్ పెట్టి కేక్ తీసుకుంటే అసలు అంత వర్తే అనిపించలేదు నాకైతే. ఏది తిన్నా తినకపోయినా లియన్కి కేక్ కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టాడు అనమాట. ఫస్ట్ ఎప్పుడు తినేయాలా అని చెప్పి చూస్తాడు. హ్యాపీ న్యూ ఇయర్. లియన్ కన్నా హ్యాపీ న్యూ ఇయర్. లియన్ నాకు చేయి పట్టనియండి. కొంచెం పెట్టు. యమ్మీ. వెళ్ళండి. ఇంకా అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ నాకు లియన్ కడుపులోకి కేక్ ఎంత పోతుందా అనే భయమే ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే లియన్కి 2 days బ్యాకే హెల్త్ కొంచెం సెట్ అయ్యింది. అంతకుముందు అంతా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా కేర్ తీసుకుంటున్నాం అనమాట. లాస్ట్ టైం పేస్ట్రీ తిన్నందుకే వాడికి చాలా హెవీ ఫీవర్ వచ్చింది. అందుకని చెప్పేసి ఈసారి వాడి నోట్లో అసలు కేక్ పోనీయకుండా వాడి చేతిలో ఏదో ఒకటి వేరేది పెట్టేసి మేనేజ్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ లియన్కి అస్సలు ఉండొద్దని చెప్పేసి కోరుకుంటున్నా. వాడి హెల్త్ అంతా కూడా బాగుండాలి అండ్ మా నాన్నకు కూడా తొందరగా హెల్త్ సెట్ అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఇట్లా మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా చెల్లి అయితే నైట్ షిఫ్ట్ అనమాట. సో తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా మేము నలుగురమే సెలబ్రేషన్ చేసుకున్నాము. కొన్ని రోజుల నుంచి మా ఇంట్లోనే ఉండడం వల్ల మా నాన్నకైతే బాగా దగ్గర అయిపోయాడు అనమాట లియన్. ఎంత అంటే అసలు వాడు ఫస్ట్ ఏమి ఇచ్చినా కానీ వాడికి ఏది తినడానికి ఇచ్చినా కూడా ఫస్ట్ వెళ్ళి మా నాన్నకి ఇస్తాడనమాట. మా నాన్నతో షేర్ చేసుకున్న తర్వాతే వాడు తింటాడు. అట్లానే సేమ్ మా నాన్న కూడా మా నాన్నకి ఏది తినమని ఇచ్చినా కూడా లియన్కి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా క్రీమ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. దానికి మా మమ్మీ ఇంకా నేను క్రీమ్ వద్దు వాడికి హెల్త్ బాగుండదు తింటే అని చెప్పేసి చెప్తున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు కూడా చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. లియన్ కన్నా నువ్వు కూడా చెప్పుదా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఎప్పుడు ఇట్లా హ్యాపీగా ఉండాలి అందరం కలిసి హ్యాపీ డాడీ చెప్పు లియన్. ఫిషీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ డాడీ కాదు హ్యాపీ సే హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మా లియన్ అయితే ఏది చెప్తే అది రిపీట్ చేయడం నేర్చేసుకున్నాడు అనమాట. సో ఇంకా మేము ఏది మాట్లాడినా ఏ వర్డ్ చెప్పినా కూడా వాడు అది మాట్లాడడానికి అయితే ట్రై చేస్తున్నాడు. సో వాడికైతే ఎక్కువగా ఇంగ్లీషే వచ్చు అనమాట. సో ఇంకా తెలుగు పద్యాలు ఏమన్నా చెప్పిపించినాను అనుకో చాలా నవ్వు వచ్చేస్తుంది.